వెల్కమ్ బ్యాక్ టు అశ్వచ్ వ్లాగ్స్. టుడే వ్లాగ్ వండి చేపల కర్రీ అండి. అది ఆంధ్ర స్టైల్లో. ముందుగా నేను ఆయిల్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. పెద్దగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. నేను 1 కిలో బొచ్చు చేపలు తీసుకున్నాను. ముందుగా నీట్గా కడిగి ఉప్పు అండ్ నిమ్మరసం యాడ్ చేసి కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. అలానే నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా సోక్ చేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ అండి. పావు టీ స్పూన్ మెంతులు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లేక 5 వెల్లుల్లి రెమ్మలను మెత్తగా బరకగా పట్టుకోవాలి. తర్వాత ఆనియన్ మగ్గిన తర్వాత కొద్దిగా 2 లేదా 3 కరివేపాకు రెమ్మలు, టేస్ట్కి సరిపడినంత కారం, అలానే పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా 1 or 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సోక్ అయిన చింతపండు ఓన్లీ గుజ్జు మాత్రమే యాడ్ చేసుకొని మూత పెట్టి 2 minutes మగ్గనివ్వాలి. ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని ఆయిల్లో రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాక అప్పుడు 2 గ్లాసెస్ కానీ 1 గ్లాసెస్ కానీ వాటర్ వేసి మూత పెట్టి 2 minutes బాగా ఇలా వాటర్ వేపర్ వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కలు 1 by 1గా ఇలా వేసుకోవాలి. వెంటనే ముక్క కదపకూడదు. దాని మీద ఇలాగ పులుసు యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ మళ్ళీ వేసుకున్నాక మళ్ళీ 5 minutes మూత పెట్టి మగ్గనియాలి. ఇప్పుడు ఫైనల్గా ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి మళ్ళీ 2 minutes మూత పెట్టాలి. దానిలో ఉన్న టేస్ట్ అంతా బయటికి పోకుండా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంలో ఈ చేపల కూర వేసుకుని తింటే అదుర్సండి. ఇదండి ఫైనల్గా ఆంధ్ర చేపల కర్రీ. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మీ. థ్యాంక్ యూ గైస్.